చేసిండంట సామాను లంచోడక ఇప్పుడు ఇస్తే తీసుకురాపో మా అక్కలోడే. అరే లంచోడక గవర్నమెంట్ దేవాదాయ డబ్బులు తీసుకొని హిందువులు గుడి కట్టుకుంటే గుడి డెవలప్ అయ్యి జనాలు అందరు వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ కి తీసుకొని డబ్బులు తీసుకుంటుంది. గవర్నమెంట్ అది తీసుకొచ్చింది కాంగ్రెసే కదా, అలాంటి చట్టాన్ని తీసుకొచ్చింది. మరి అప్పుడేమైందిరా నీకు ఇంత లంచోడగా నువ్వు ఇంట్లో సెట్ వేసుకోగానే నువ్వు మొత్తం లంచోడ కట్టలే మా అక్కలోడే. నువ్వు చూడు ఎండోర్మెంట్ దేవాదాయ శాఖ ఎవరు తెచ్చిండు? ఇలా బ్రిటిష్ వాడు తెచ్చాడు. ఓకే, అట్లా అమెరికాలో కూడా చర్చిలకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి. అక్కడ చర్చ్ పాస్టర్లకు కూడా ఈ యొక్క ఏది క్యాథలిక్స్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ఓకే, సో అందులో వచ్చే ఆదాయాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అది బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టము. మన దేశంలో ఇప్పటికీ పోలీస్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టము, పార్లమెంటరీ వ్యవస్థ అనేకము ఇవన్నీ బ్రిటిష్ వాడు పెట్టిపోయినాయి. అవి అట్లనే ఉన్నాయి. అవి మనం ఇట్లాంటి మనమే కాదు, మనలాంటి వాళ్ళు 60 దేశాలు వాడు పరిపాలించాడు. కామన్వెల్త్ దేశాలు, చాలా దేశాలు ఈ బ్రిటిష్ వాడు పరిపాలించిన దేశాలు ఈ పార్లమెంట్ వ్యవస్థను ఇప్పటికీ పాటిస్తున్నాయి. అది అంబేద్కర్ గారు అప్పుడు అంతకుముందు ఉన్న చట్టాలు అన్ని దేశాల రాజ్యాంగాలు చూసి అప్పుడు దేశాన్ని ప్రేమించే జాతీయవాదులు పెద్దలు అందరి ఆమోదయోగ్యంతో అవన్నీ మనం చట్టాలు చేసుకున్నాం. ఈడ కాంగ్రెస్ ఏం పాపం చేసింది? ఏం పాపం చేసిందిరా? గుల్లె సొమ్ము బాపనోడి కోసం ఇయ్యలే కదా వాళ్ళు. బాపనోడు తెచ్చుకోమని ఇయ్యలే కదా. దేవుడి పేరు చెప్పి నువ్వు దోసుకోమని ఇయ్యలే కదా. ఫలానా పిలక పూజారి తిరుపతి గుళ్ళేస్తే వాడు తినమని ఇయ్యలే కదా. ఇప్పటికి అయినా సరే అందులో ఎంత బంగారం దోసుకున్నాడు శేషాద్రి శర్మ ఇంకో చెప్పండి. ఈవతోటి కుమ్మక్కై ప్రజలు వాళ్ళ ఉండిలేస్తున్నది దేవుడి పేరు మీద వేస్తుంది. దేవుడి కోసం కదా. దేవుడి పేరు మీద బాపనోడు తినడానికి కాదు కదా. మఠాధిపతులకి సర్వసంగ పరిత్యాగి అంటే హిందూ ధర్మం ప్రకారం సన్యాసి అంటే ఏం చేయాలి? ఒక వర్షాకాలం తప్ప మిగతా ఏ కాలం వాడు ఒక్క దగ్గర ఉండకూడదు. ఓకే, కట్టె చెప్పులు వేసుకుంటారు, లేకపోతే చెప్పులు వేసుకోకపోదురు. ధర్మ ప్రచారం చేసుకుంటూ పోయేటోళ్ళు. ఏ స్వామి వివేకానంద 1000 కోట్లు పెట్టుకోలే, ఏ రమణ మహర్షి 1000 కోట్లు పెట్టుకోలే, ఏ పరమహంస బాబాజీ పెట్టుకోలే. మరి ఈ ఎందుకున్నా ఇలా వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? సద్గురు అయితేంది, చిన్నజీఆర్ గాడు అయితేంది, ఇంకో అయితేంది, డేరా బాబాలు ఇంకో బాబాలు ఏం చేస్తున్నారు? ప్రజల సొమ్ము దోసుకుంటున్నారు. ఈ యొక్క అక్రమ దోసుకున్న వాళ్ళ యొక్క సంపదని సక్రమం చేస్తున్నారు. అందులో మీ పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. స్త్రీల యొక్క మానాలతోటి వాటితోటి చెలగారం ఆడుతున్నారు. మీరు చేయని దరిద్రమేంద్ర దేవుని పేరు చెప్పి. ఎవడరా చిన్నజీఆర్ గాడు? ఒక టైపిస్ట్ ముండా కొడుకు. హైదరాబాద్ లో ఎవరి ద్వారా పిల్లల్ని అన్నాడు, రేప్ చేసిండంట వాడు. ఇక అన్ని అయిపోయినాయి. ఈ కష్టపడి ఎందుకని చెప్పి వాడు కూర్చున్న దగ్గర సంపాదించుకోవాలని కాషాయం ధరించారు. వాడి అల్లుడు ఆడళ్లతో ఏమేం చేసినాయి అన్ని వీడియోలతో సహా ఉన్నాయి. పెట్టమంటావరా? పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలను చంపినట్టు అందరు చంపుతా అంటే చూసుకుంటూ కూర్చుంటారా? చెప్పురా రే చిన్నజీఆర్గా. ఏ ముస్లిం అయినా ఒక ఇమాం కాగలుగుతాడు, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కాగలుగుతాడు, ఏ హిందూ అయినా ఏది పూజారు ఎందుకు గలడరా? ఒక బాపనోడు తప్ప. శీరిసింత గడతాం బాపన్న కొడక. నడవది. మా తాతతోటి మగ్గని నేర్పించిన కానీ మేము ఊరుకోం. మీ శీరిసింత గడతాం అనగానే నువ్వు శాలోడి కాదు పద్మబ్రాహ్మణుడు అంటాడు. ఒకని పద్మబ్రాహ్మణుడు అంటాడు, ఒకడు విశ్వబ్రాహ్మణుడు అంటాడు. నువ్వేం బ్రాహ్మణురా? నుంచి ఒకటే పిచ్చుకుక్కలాగా మొత్తుకుంటున్నావు. ఎందుకు మొత్తుకుంటున్నావు రా నువ్వు? లంజోడ కాదు. నెక్స్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత చూడాలి లంజోడక. నీకు నువ్వు ఏమంటావురా? బాపనోళ్ళు లేకపోతే బీజేపీలో బాపన ఎవర్రా? బాపనోళ్ళు మోడీ బాపనాయన. నువ్వు చూసినావా లంజోడక? మోడీ బాపనాయన అయితే రాహుల్ గాంధీ బాపనోళ్ళం మేము బాపనోళ్ళం అని చెప్పుకుంటారా? రాహుల్ గాంధీ చెప్పుకుంటాడు. మొన్న ఎవరు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన రెడ్డి సాబ్, సంగారెడ్డి ఎమ్మెల్యే. ఏమని చెప్పిండు? కమెంట్స్ అయిపోయింది లజ్జ. మరి అలాంటప్పుడు ఆ పార్టీలా నువ్వు ఎట్లా రా సంక్రాంతున్నావు? బాపనోళ్ళ చేతికింద ఉంది కదరా. మరి ఇప్పుడు అది వాళ్ళు అదే చెప్పుకుంటున్నారు కదరా బయటకైతే. మరి నువ్వు ఎట్లుంటున్నావురా? నెక్స్ట్ లేదురా, శరం లేదురా. 56 ఏళ్ళు వాలించింది కదరా దేశాన్ని ఆ పార్టీ. మరి 56 ఏళ్లలో ఈ శూద్రుల బతుకులు ఎందుకు బాపడలేదురా? బాపనోళ్ళ చెప్పినాక ఆడు శూద్రులో చెప్దాం. ఓకే, ఏమంటున్నాడు? మనం కొట్లాడుతుంది ఏంది? బ్రాహ్మణ ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం, వర్ణ వ్యవస్థ మీద కొట్లాడుతున్నాం, ఈ గోడలు కట్టిన విధానం మీద కొట్లాడుతున్నాం, ఆధిపత్య ధోరణి మీద కొట్లాడుతున్నాం, అందరికి సమానంగా ఉండాలని చెప్తున్నాము, అందరికి విద్య అన్ని ఫెసిలిటీస్ అందాలని చెప్తున్నాము, అధికారంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉండాలి, అన్ని ట్యాక్సులు కడుతున్నారు, ఎవరి జనాభా ఆధారంగా వాడికి ఉండాలని చెప్తున్నాము. కాబట్టి బ్రాహ్మణులలో కూడా 1-2% మంచోళ్ళు ఉంటే వాళ్ళని ఏమంటలే మనం.
మాకు బ్రాహ్మణ మీద కోపం కాదు, బ్రాహ్మణ వ్యవస్థ మీద, ఐడియాలజీ మీద, సిద్ధాంతం మీద, మనువాదం మీద, ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం మనం. వాడి లోపల ఉన్న ఆ యొక్క మానసిక రుగ్మతను పోవాలని కోరుకుంటున్నాం. బ్రాహ్మణ్ తోటి కాదు, బ్రాహ్మణ ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం, బరాబర్ కొట్లాడతాం. ఆ బ్రాహ్మణ ఐడియాలజీలో పాటించినటువంటి కాంగ్రెస్ ఉంటే ఇలా కాంగ్రెస్ ఉన్నది రాహుల్ గాంధీ. ఓకే, రాహుల్ గాంధీని ఏమంటున్నావు కదా, ఎస్, కాంగ్రెస్ లో ఒక దళితుడైనటువంటి మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా చేసినాం. ఓకే, మీరా కుమార్ అయిన స్పీకర్ని స్పీకర్గా చేసినాం. వాళ్ళ నాన్న అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ని మంత్రి చేసినాం. డాక్టర్ అంబేద్కర్ గారిని మంత్రి చేసినాం. మరి చేయమనరా బీజేపీ? ఒక బంగారు లక్ష్మణ్ అయితే ఈ దళితుని కింద ఎందుకు పనిచేయాలని బాపన్ లంచ కొడుకు తెహల్కా ₹1,00,000 లంచం తీసుకుని తెహల్కా అలా ఇరికిస్తే ఆయనకు మానసిక క్షోభతో చచ్చిపోయాడు. దళితుల నీడను కూడా తాకడానికి ఇష్టపడరు. ఒక్కొక్క బీజేపీ రాష్ట్ర పద దళితులను ఎంత ఘోరంగా చంపుతున్నారు. బిడ్డను రేపు చేసి చంపి కొడుకు శర్మ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తే తల్లిదండ్రులు చంపి గుళ్ళలకు దరిదాపులకు కూడా రానియరు. ఉత్తర భారతదేశం ఎంత ఘోరం, దక్షిణ భారతదేశం ఎంతో అంత మేము కొట్లాడుతున్నాం కాబట్టి కొంచెం మార్పు వచ్చింది. మళ్ళా నీతులు చెప్తున్నారు. బ్రాహ్మణులలో మంచోడు ఎవడన్నా 100లో ఒకడు ఉంటే రాజా రామ్మోహన్ రాయో, కందుకూరి వీరేశలింగం పంతులు వాళ్ళనే అంటలేం కదరా. పొద్దుగా లేస్తే జింక స్ఖలనం చేసింది, ఇంకో యొక్క స్త్రీ తొడ మీద కూర్చోవాలి, యొక్క వెనక కూర్చోవాలి, పైన కూర్చోవాలి, ఇట్లా చెప్పి చెత్త నింపుతున్నటువంటి గరికపాటి గాని, చాగంటి గాని, చిన్నజీఆర్ కులాలు పోకూడదండి అంటాడు. సమ్మక్క సారలమ్మ కూడా దేవుళ్ళా అండి అంటాడు. వీడు చెప్పిందే దేవుడా? సో కాబట్టి అంటే సమ్మక్క సారలమ్మలు శూద్రులు కాబట్టి ఈ బాపనోడు ఆడ పూజ చేయడు. ఓకే, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ శూద్రులు కాబట్టి చేయడు. అంటే ఎంత కావురము, ఎంత ఆధిపత్యము. ఇప్పుడే ఇట్లుందంటే అప్పుడు ఎట్లుందో ఊహించుకోండి. భయంకరం. అర్థమైందా? సో బ్రాహ్మణ ఐడియాలజీ మీద కొట్లాడుతున్నారు రా. బ్రాహ్మణులలో 100లో ఒకడు మంచోడు అంటే వాని గురించి మాకు సమస్య లేదు. 56 ఏళ్ల నుంచి కొట్లాడితేనే అట్రాసిటీ చట్టాలు తెస్తేనే, పక్కా ఇల్లు కట్టిస్తేనే, భూములు వంచి పెడితేనే ఇవాళ ఈ మాత్రం ఉన్న ప్రశ్నించే స్థాయిలో ఉన్నాం లంచ. లేకపోతే మా బతుకులు ఏంది? ఆ బ్రిటిష్ వాడు రాకపోతే, ఆ ముస్లిం రాకపోతే, తర్వాత ఈ కాంగ్రెస్ రాకపోతే మా బతుకులు ఏంది? ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో ఉండేటోళ్ళమా? మేము ఈ మాత్రం చదువుకుంటోళ్ళమా? అయినా మమ్మల్ని బతకనిస్తలేరు కదా. 56 ఏళ్ల కింద ఎట్లుండే? ఊరికి అవతలు ఉండే, గుడిసెలు ఉండే, ఓకే, అంటరానితనం భయంకరంగా ఉండే, నీళ్లు తాగాలంటే మీదికేళ్ళు పోసేటోళ్ళు, పైసలు ఇవ్వాలంటే ఇట్లా ఇసిరేసేటోళ్ళు. అవన్నీ వీకినాయి 56 ఏళ్లలో. బట్టలు లేకుండే, ఉంటే ముడ్డికి ఒకటి ఉండే, లేకపోతే అది కూడా లేకుండే. ఆ పరిస్థితి నుంచి ఇలా మారింది కదరా. అలా చూడు, ఆ సినిమాలు ఉంటది, రుద్రవీరనో గిద్రవీరనో ఉంటది చూడు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో గుర్రం ఎక్కొద్దు దళితుడు, మీసం ఇట్లా తిప్పొద్దు పైకి. ఎవడ్రా పెట్టింది? ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడెత్తేయాలని శతవిధాలు ట్రై చేస్తున్నారు. అట్లా కొట్లాడి అని చేస్తేనే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. లేకపోతే ఎట్లుండే? పిచ్చిలంజ కొడుకు తెలియదు పీకది. కొట్లాడితేనే రా ఇవాళ ఈడికి వచ్చినాము శూద్రులము. లేకపోతే భయంకరంగా ఉండే. ఒక బ్రాహ్మణుడు లేకపోతే ఒక జమీందారులు వీళ్ళు తప్ప నార్మల్ పీపుల్ 99 మంది ఎట్లుంటారా? ఘోరంగా ఉండే. బక్కజీకి పోయి, కలరా వచ్చి, మసూచి వచ్చి, ప్లేగ్ వచ్చి, అడ్డమైన రోగాలు వచ్చి భయంకరంగా ఉండే బతుకులు. ఒక గత్తర అంటే కలరా వస్తే, వాటర్ కంటామినేట్ అయితే 2/3 ఎవడన్నా పోయి బాయిల కాడ పోయి ముందు జాగ్రత్తతో బతికినోడు బతికిండు, 1/3 బతికిరు, మిగతా 2/3 కొట్టుకు వెక్కిర్రు. ఎందుకని? తాగే నీళ్ళకి వీడు సండాస్ పోయినాయి, వర్షం పడగానే ఆ సండాస్ నీళ్ళని ఈ తాగే నీళ్ళకి వచ్చేది. వాటర్ కంటామినేట్ అయ్యి ఈ యొక్క గత్తర అంటే కలరా వచ్చి చచ్చిపోయేటోళ్ళు. అవన్నీ ఎట్లా పోయినాయిరా? ఇలా మేము ఈ మాత్రం యొక్క ఊపిరి పీల్చుకోవడానికి సాధ్యం ఎట్లయిందిరా? ఆ కాంగ్రెస్ వాడు ఏబట్టే అయింది. అయినా వాడిని చేయకుండా ఇబ్బంది పెట్టిర్రు. అయినా వాడు శతవిధాలు ట్రై చేసిండు. మనకున్న లిమిటెడ్ రిసోర్స్ కి, ఇంత జనాభాకి ఎంత చేసినా అది కూడా మళ్ళీ ఈ ప్రజాస్వామికబద్ధంగా అందరు నొప్పించి చేస్తే టైం పడుతుంది. అయినా చేస్తున్నాం కదా. మీరేం చేసిరు చెప్పు? ఈ 10 ఏళ్లలో ఏం చేసినావు? అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు ఏం చేసిరు? ఇప్పుడు ఏం చేసిరు చెప్పండి? దొంగ నా కొడుకులు. 80 కోట్ల మందిని దొడ్డు రేషన్ బియ్యం తినేటట్టు చేసిండంట వాడు. పేదోని చేసిన అని చెప్తున్నాడు. వాడు ఏం బర్రెలు దిగినప్పుడు మనుషులు దిగినప్పుడు మాకెలా
అరే తలకాయ తక్కువడా అసలు నీకేమన్నా కొంచెమన్నా అసలు నువ్వు అమెరికాలో ఉంటున్నావా లేకపోతే ఏంటన్నా పోయి ఏడుంటున్నావురా అసలు నువ్వు అది నాకు అర్థమే కావట్లేదు నీకన్నా కొంచెమన్నా ఇన్ని రోజుల నుంచి బాబపల్లి ఇన్ని రోజుల నుంచి బాబడి ఎవడరా పాలించింది ఇన్ని రోజుల నుంచి 56 ఏళ్ళు దేశాన్ని పాలించింది మీరే కదరా కొంచెమన్నా సిగ్గులా చనిపోయారా 56 ఏళ్ళు పాలించినాం కాబట్టి నాగార్జున సాగర్ కట్టినాం రా. ఓకే 4 ప్రధాన నగరాల్లో ఎయిర్పోర్ట్లు కట్టినాం రా. అర్థమైందా? ఆ పాత ఉండంగా కూడా అవి కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అర్థమైందారా? శ్రీశైలం లాంటివి కట్టినాం, బాక్రా నంగల్ కట్టినాం, యొక్క వందల ప్రభుత్వ రంగ వేల ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టినాం. ప్రతి గ్రామానికి ఒక బస్సు సౌకర్యం కల్పించినాం, ప్రతి గ్రామానికి యొక్క రోడ్డు సౌకర్యం కల్పించినాం, ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ కట్టినాం, చదువుకునేటట్టు చేసినాం, అంటు రోగాలు తీసేసినాం. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాయింది. ఇవిటేనాయిందారా? 2014 ఇది ఇవాళ కనిపిస్తున్నాయి నేరా. 2014 తర్వాత ఏమైనా ఎప్పుడు ఏమైనా మేజర్ కట్టినాయి 2014 ముందు కట్టినాయే. అరే లంజోడు కానీ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము హిందువులమని మేము ఎవరిని కించపరచము, అట్లా మేము కించపరిచేది ఉంటే మాకేలోడు ఇన్ని రోజులు ఇవన్నీ ఉండకపోతుండే. అర్థమవుతుందా? ఇంకో చెప్తున్నా లంజోడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినాం అనుకో, అరే ఆ బాపను అంది ఏం నాకుతావో ఏం చేసుకుంటావో చేసుకో. ఓకే అర్థమైందా? నీకు బీర్ ఇస్తా, బిర్యానీ వస్తా, జైల్లో పడి తిడిపిస్తా అంటే మీరు వాళ్ళ సంఖ్య నాకుతుంది.